పిఠాపురం వర్మ వాత్సాయని సత్యనారాయణ వర్మ వారి గురించి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. పిఠాపురం అంటే మనకు తొలిగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొంది శాసనసభలో ప్రవేశించడానికి పిఠాపురం సహకరించింది. ఎందుకంటున్నానంటే ఇంతకుముందు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ కూటమి ఏర్పడిన తర్వాత ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కారణం ఏమిటంటే పిఠాపురంలో కాపులు చాలా అత్యధికంగా ఉన్నారు. చాలాసార్లు కాపులే పిఠాపురాన్ని రిప్రజెంట్ చేశారు. బహుశా అందుకోసం అనుకుంటాను పిఠాపురాన్ని ఎన్నిక చేసుకున్నారు. పిఠాపురంలో గెలవటం చాలా ఈజీ అని భావించారు. అంతకుముందు 2 సార్లు ఓటమి పాలైన వ్యక్తి చాలా ఆలోచించి పిఠాపురాన్ని ఎన్నుకున్నారు. అయితే పిఠాపురంలో పోటీ చేసే ముందు అక్కడ వర్మ, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి. వర్మ కూడా సామాన్యుడేమీ కాదు. వర్మ ఆ నియోజకవర్గంలో రెబల్గా అంటే ఇండిపెండెంట్గా నిలబడి 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2 కాపు సోదరుల్ని ఓడించాడు. తరువాత తెలుగుదేశంలో చేరాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వర్మ కూడా చాలా బలమైన నాయకుడు అక్కడ. అలాంటి వర్మ పోటీ చేసేటటువంటి నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకున్న తర్వాత వర్మను తప్పించవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అయితే వర్మను తప్పించడం చాలా సుఖమని అనుకున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఆ సీటు ఇవ్వవలసిందేనని నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు వర్మను బుజ్జగించారు. వర్మ, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి సహకరించు, సహకరిస్తే నాకు రాజులు కూడా చాలా ముఖ్యం కాబట్టి శాసన మండలికి తొలిలోనే నిన్ను పంపిస్తానని బహిరంగంగా హామీ కూడా ఇచ్చారు. సరే, తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో వర్మకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన అగాధం ఏర్పడింది. ఏదో ఒక విధంగా వర్మని తొక్కేయాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులుంది, కాబట్టి నాకు కూడా ఒక బలమైన నియోజకవర్గం కావాలి అనే ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎన్నుకున్నారు. అక్కడ నచ్చరు చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి తన శత్రువులందరినీ కూడా తొక్కేయాలనో తప్పించాలనో ప్రయత్నం చేయటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. ఎప్పుడు పిఠాపురంలో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి అది కంచుకోటలాగా తయారు చేసుకోవాలని, పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాను మాత్రం శాసనసభకు వెళ్ళాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఆయన అక్కడ పనిచేస్తున్నారు. మంచిదే కాదని అనడానికి వీల్లేదు. కానీ వర్మను మాత్రం అన్యాయం చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఇవ్వలేదు. పోనీ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. బుజ్జగించి మరొక పదవి ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేదు. చివరికి ఏం చేశారంటే వర్మ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఆ ఇన్ఛార్జి నుంచి కూడా తొలగించారు. ఒక విధంగా వర్మని బలిపశువు చేశారని చెప్పక తప్పదు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అఫ్కోర్స్ అనొచ్చు, కూటమి రాజకీయాలు మీకెందుకు, కూటమిలో వాళ్ళు కింద మీద పడతారో అని అనుకోవచ్చు. కానీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత అది కూటమి ప్రభుత్వంలో అయినా లేదా మరొక చోటైనా చెప్పేటటువంటి ఒక నైతిక బాధ్యత మాకున్నదని నేను భావిస్తున్నాను. అందువల్లనే వర్మకు జరుగుతున్న అన్యాయాన్ని అందరి ముందు చెప్పాలనేటువంటి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను. ఇదేదో వర్మను రెచ్చగొట్టడం కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడం కోసమో మాత్రం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇలా నమ్మించి మోసం చేయటంలో దిట్ట అని చెప్పడానికి నా ఉద్దేశం. ఇవాళ వర్మ పరిస్థితి ఏంటి పాపం, మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చెప్పలేదు, లోకేష్ గారి పేరు మాత్రమే చెప్పాడు. అంటే లోకేష్ గారు నన్ను పిలిచి మాట్లాడారు, ముందే చెప్పారు కాబట్టి పార్టీ యొక్క నిర్ణయాన్ని శిరసా ఊహించి వెళ్ళిపోతాను అని లేచి చక్కగా వెళ్ళిపోయారు. పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి వర్మ అని మరోసారి నిరూపించుకున్నాడు. సరే, తర్వాత వర్మకి ఏమైనా రాబోయే కాలంలో మంచి పదవి ఇచ్చి బుద్ధగిస్తారా లేకపోతే గాలికి వదిలేస్తారా అనేది వారి నిర్ణయం. ఇవాళ ఇక్కడ నేను మరొకటి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారే దీనిలో కీలకమైన పాత్ర వహించారు అనేది చాలా స్పష్టంగా వర్మ నోటితోనే చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ డిఫాక్టో సీఎంగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఇది వారికి చాలా ప్రమాదం.
చూశాం కదా, స్టాలిన్ కుమారుడు ఏ విధంగా రెచ్చిపోతే స్టాలిన్ సైతం ఓడిపోయినటువంటి సందర్భం. ఇవాళ కూడా మళ్ళీ అదే జరుగుతుందనేది కూడా వాస్తవం. జరగబోయే విషయాలు ఖచ్చితంగా మీ ముందు చాలా స్పష్టంగా తమిళనాడు ఎన్నికల తర్వాత కనిపిస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. సరే, ఏది ఏమైనా పాపం వర్మ బలిపశువు అయిపోయాడు. ఇప్పుడైనా వర్మకి ఏదైనా మంచి చేసే కార్యక్రమం, ఏదైనా మంచి పదవి ఇచ్చి ఆయన ఊరట పరిచయ కార్యక్రమం లోకేష్ గారు చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా. పాటిస్తారా పాటించకపోతారా అది మీ ఇష్టం.